జై నిత్యానంద మామ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ పొద్దున్నే లేచి కళ్ళు తాగాలనిపించింది మామ. అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి మా ఊరికి వెళ్ళిన. మా ఊరికి కొందాడే మా అమ్మ గుద్దైందంతా అని రెడీ అయింది మామ. ఎందుకు వచ్చినావు అని అడిగింది. కానీ మా అమ్మకి చెప్పకుండా నేను మళ్ళీ ఈదుల్లోకి పోయినా కళ్ళు ఏడ దొరుకుతుందా అని చెప్పి ఈదుల్లో కళ్ళు వెతుకుతూ ఉన్నాను మా. మొత్తం కళ్ళు కనిపిస్తలేవు కానీ అన్ని చెట్లే కనిపిస్తున్నాయి. ఎట్లా అని మొత్తం వెతికినా మామ బాగా. అలాగే నడుచుకుంటూ పోయినా. ఇదేదో నల్లమల్ల పారిస్లానే ఉంది మామ. ఈడెవడో తిని మొత్తం ఇట్లా కెంచేసిండు. దొరికినాయి మామ. కళ్ళు కాడికి వచ్చిన మాలో డిస్కషన్ స్టార్ట్ అయింది మామ. ఇంతకు కళ్ళు ఎంత అనే బేరం గురించి అడుగుతున్నాము. కానీ ఇక్కడ మాకంటే చాలా మంది రెడీగా ఉన్నారు మామ. మాలాగే తిరుగుబోతులు, తాగుబోతులు ఇలాంటి బిరుదులు చాలా తక్కువ. ఎంతోమంది క్యూలో ఉన్నట్టు అనిపించింది మామ మాకు. కళ్ళు దొరుకుతుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ పట్టుకుంది. మావాడు వెళ్ళాడు కళ్ళు దించడానికి దగ్గరికి. ఇప్పుడే కళ్ళు దించినట్టున్నారు మామ. మొత్తానికి కళ్ళు వచ్చేటట్టుంది. అడగాలి. కళ్ళు దాతే మంచిదని మొన్న దవాఖానకి వెళ్తే డాక్టరు వెనక రాళ్ళు వేసుకోరా బాబు అని చెప్తే ఏదో సంపాదించే రాళ్ళు అనుకున్నాను. కానీ నా వెనక రాళ్ళే కిడ్నీలోనే రాళ్ళు పడతాయన్న సంగతి నాకు కూడా తెలియదు మామ. పడబోతున్నాయని తెలిసి డాక్టర్ ఒక సజెషన్ ఇచ్చాను. అందుకే ఇలా పొద్దునే లేచి హైదరాబాద్ నుంచి బయలుదేరి మా ఊరు వచ్చిన మామ. ఇంతకీ కళ్ళు దాతే రాళ్ళు పడతాయో లేవో కానీ తెలియదు. కానీ ఈ ముళ్ళు మాత్రం గుంజుకుంటున్నాయి మామ కాళ్ళకు. అంత తాగుబోతుల దందలెక్క ఉంది మామ ఇది మా ఊరు. ఎందుకైనా మంచిది మీరు కూడా అప్పుడప్పుడు చెట్టు కళ్ళు తాగండి మామ. ఇట్లా కుండలో ఉండే కళ్ళు ఇట్లా మంచిగా తేట కళ్ళు తాగితే మీ ఆరోగ్యానికి మంచిది, మా ఆరోగ్యానికి మంచిది మామ. ఒకప్పుడు మా నిత్యానంద స్వామి కూడా కళ్ళు తాగకుండా ఏవో చేశాడు. అందుకే ఆయన నా ఇన్స్పిరేషన్. అన్ని కళ్ళు లొట్లే ఉన్నాయి మామ. మొత్తం ఇట్లా కెంచి ఎక్కడ చూసినా చెట్లు బల్బా ఉన్నాయి కానీ కళ్ళు చాలా తక్కువగా ఉంది. కానీ కళ్ళు తక్కువగా ఉంది కాబట్టి ఏ వస్తువు అయినా చాలా తక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందిగా మామ. అందుకే మా తాగుబోతుల సంఘ అధ్యక్షులు మొత్తం ఇక్కడే ఉన్నారు. అందుట్లో నేను కూడా ఒక అధ్యక్షుని మామ. ఇంతకు మా వాడు కనుక్కున్నాడో లేదో కనుక్కోవాలి. మొత్తానికి సెటిల్ అయినా మామ కళ్ళు కుండ ముందర. ఇప్పుడు కళ్ళు పోసేటైనా పోస్తే ఇక సేద తీరుతాం మామ. నేను కళ్ళు కోసం ఎదురు చూస్తున్నా. కుండ మాత్రం ముందర ఉంది కానీ కళ్ళు పోసే వ్యక్తి అతను దారట్లేదు మామ. తినడానికి కారం పూస ఇట్లా తెచ్చుకోవాలి కానీ తొందరగా వచ్చినాగా మామ. పొద్దుగానే బేకరీలు ఇట్లా ఓపెన్ చేయరు. కానీ కళ్ళు ఒకటే దొరికింది. ఏమన్నా కళ్ళు పూసల కారం పూస లాంటిది ఉంటే కళ్ళు మాత్రం భలే రుచి వస్తుండే మామ. మొత్తానికి ఈరోజు కళ్ళు టేస్ట్ చేసుకోబోతున్నా. నా వెనకబడ్డ 2 రాళ్ళను కరిగించేస్తాం మామ. కాకపోతే పైసల రాళ్ళు వేసుకునేది ఉండే కానీ వెనక రాళ్ళు మాత్రం పడేటట్టున్నాయంట. ఎక్కడ పోయిండి ఇంకా రావట్లేదు. ముందర కూర్చున్నా కానీ రావట్లేదు. మొత్తానికి కళ్ళు అయితే వచ్చింది మామ. కళ్ళు దాతున్నాం. ఇక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మామ, మా బొమ్మర్తి, మా మామ వీళ్ళంతా ఉన్నాం మామ. మేమంటే ఏదో తాగుబోతల లెక్క చూడకండి మామ. మేము కళ్ళు మాత్రం అలవాటు ఉంది మామ మాకు. మందు అయితే అలవాట్లేదు మామ. మందు తాగి అలవాటు చేసుకోకండి మామ. సంవత్సరాలను మొత్తం అది మట్టిలో కలిసిపోతాయి మామ.
స్టార్ట్ అయింది మామ. ఎంతైనా గ్లాస్లో తాగిన దానికంటే ఆకులలో తాగితే భలే ఫీల్ ఉంది మామ. కళ్ళు చెట్ల మధ్యన మంచిగుంది మామ కళ్ళు అయితే. ఎనీవే మామ, మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇలాంటి కొత్త కొత్త అందాలు చూపిస్తాను మామ. మరి చక్కగా సాగు కాచేవా అప్పటికే బడి కాడికి వచ్చిన రాళ్ళు మేము పోతాలకే పోవడంతోనే ఎగుతూనే ఉండే మరి.